Very good afternoon. So the question is ఏపీపీఎస్సి గ్రూప్ 1 అప్కమింగ్ రాబోతుంది, దానికి తెలంగాణ వాళ్ళు రాయొచ్చా? ఓకే, వస్తే ఎలా ఉంటుంది సిలబస్, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, అంతే కదా. సో నన్ను చాలామంది అడిగారు, దాని మీదనే వీడియో వేస్తున్నా. తెలంగాణ వాళ్ళు ఏపీపీఎస్సిలో గ్రూప్ 1 రాయొచ్చు, మెయిన్స్ రాయొచ్చు, ప్రిలిమ్స్ రాయొచ్చు, నాన్ లోకల్ కేటగిరీలో మీరు సెలెక్ట్ కూడా కావచ్చు. మీకు ఇప్పుడు 2 విషయాలు ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణలో ఏదైతే గ్రూప్ 1 జరిగిందో దానికి ఏపీపీఎస్సిలో నాకు తెలిసినటువంటి మిత్రులు మెయిన్స్ రాసిర్రు, నా ఫ్రెండ్స్, నాకు తెలిసినటువంటి వారు. ఓకే, తెలంగాణలో గ్రూప్ 1 యొక్క టాప్ 3 ర్యాంకు, అంటే 3వ ర్యాంకు ఏపీపీఎస్సికి చెందినటువంటి అబ్బాయి. తెలంగాణలో ఏదైతే గ్రూప్ 1 ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఉన్నదో, మొన్న గ్రూప్ 1 టాపర్ ఉంది కదా, తెలంగాణ టాపర్, ఆమె ఏపీపీఎస్సి గ్రూప్ 1లో కూడా డిప్యూటీ కలెక్టర్ సాధించింది. ఓకే, ఆమె ఇప్పుడు రెండు పోస్టులు కూడా వచ్చినాయి. సో మీరు ఇవన్నీ క్లియర్గా ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు రాయొచ్చు, నాన్ లోకల్ కేటగిరీ కింద రాయొచ్చు, నో డౌట్ ఇన్ దట్. ఎందుకు రాయాలి అని అనుకోవచ్చు. మీరు ఒక ప్రిపరేషన్లో ఉన్నప్పుడు కాంపిటేటివ్లో, మీరు బయట వాళ్ళ గురించి నాకు తెలియదు, నా సలహా ఎప్పుడైనా మీకు అవైలబుల్ ఉన్న ఎగ్జామ్స్ థరోగా ఉండండి. అది వచ్చినా రాకపోయినా వేరే విషయం, బట్ మీకు ఎండ్ ఆఫ్ ది డే మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది కదా మైండ్లో, దాని మీద ఆ మెంటాలిటీ ఉంటే ఈ మిగతా ఎగ్జామ్స్ మీద మీరు కనుక ఒక రాసి వస్తుంటే, అప్లై చేసి రాసి వస్తుంటే, మీకు ఆ ఎగ్జామ్కి ఇది చాలా 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 బెనిఫిట్ అవుతుంది. గ్రూప్ 1కి ఒకటి చదివినావు అనుకో, నువ్వు మొత్తం గ్రూప్ 2 సిలబస్ మొత్తం చదివినట్టే, అంటే ఎక్స్క్లూడింగ్ తెలంగాణ మూమెంట్ అవి తప్ప. ఇండియన్ ఎకానమీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఇండియాకి సంబంధించిన అన్నీ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏపీ ఎకానమీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ డిస్ట్రిక్ట్స్ కొత్తవి, ఏపీ కొత్త చట్టాలు కొన్ని ఉన్నాయి. ఓకే, బట్ అవి కంపేరిటివ్లీ మీకు ఏపీలో మీరు గ్రూప్ 1 స్థాయి అధికారి ఖచ్చితంగా కావచ్చు. కానీ టీజీపీఎస్సిలో మీకు ఇప్పుడు అంతలా నోటిఫికేషన్లు అయితే లేవు. సో ఏపీపీఎస్సి అవైలబుల్ ఉంది కాబట్టి గో ఫర్ ఏపీపీఎస్సి. ఓకే, మెయిన్స్ రాయొచ్చు, ప్రిలిమ్స్ సెలెక్ట్ కావచ్చు. బట్ ఒక పాయింట్ ఏంటంటే ఏపీపీఎస్సిలో మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఓకే, నెగిటివ్ మార్క్స్ 1/3 ఉంటుంది. సో అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మెంటల్ ఎబిలిటీ చాలా ఇది ఉంటుంది, సైన్స్ అండ్ టెక్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్ సిలబస్, మెయిన్స్ సిలబస్ ఉంటుంది, అది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఏపీ వాళ్ళు అయితే స్ట్రిక్ట్గా దానికి ఉండండి, టచ్ అయి ఉండండి. కరెంట్ అఫైర్స్ తరోగా చదువుకొని లాస్ట్ 12 months, ఎందుకంటే మీకు ఖచ్చితంగా దాని మీద ఫోకస్ ఉంటుంది. కొత్త పిఎస్ఎల్వి, రాకెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా సైన్స్ అండ్ టెక్లో, అవి కూడా చూసుకోండి. రీసెంట్ నాసా యొక్క అది ఉంది కదా, చంద్రుని దగ్గరికి వెళ్ళి, అది కూడా చూసుకోండి. సో ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా టచ్ చేసే టాపిక్స్. ప్రిలిమ్స్ సిలబస్, మెయిన్స్ సిలబస్ ఒకసారి చూపిస్తే చూడండి. ఇవన్నీ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే వీళ్ళందరూ టాపర్లు ఇట్లా అయ్యారు. తెలంగాణ గ్రూప్ 3 ఎవరైతే ఏపీకి చెందినటువంటి వాళ్ళు అయినా, అలాగే మన తెలంగాణ గ్రూప్ 1 టాపరు, ఏపీలో ఇంకొక డిప్యూటీ కలెక్టర్ సెలెక్ట్ కావడం, ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్. ఖచ్చితంగా రాయొచ్చు. సో దానికి సంబంధించిన ప్రిలిమ్స్ సిలబస్, మెయిన్ సిలబస్ చూపిస్తే చూడండి ఒకసారి. ఇది ప్రిలిమినరీ సిలబస్ జనరల్ స్టడీస్లో భాగంగా. సో మార్క్స్ వచ్చేసి 120, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120, టైం కూడా 120 minutes. లాస్ట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏపీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. హిస్టరీ అండ్ కల్చర్ మీరు చూసినట్టయితే సేమ్ ఇండియన్ కల్చర్, ఇదంతా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్, దానికి సంబంధించినటువంటిది డీటెయిల్స్. ఓకే, దీనికి సంబంధించిన మార్క్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూడండి. ఇది ఏ సెక్షన్, నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ బి సెక్షన్, నెక్స్ట్ సి సెక్షన్ ఏమో ఇది ఎకానమీ. సో ఇందులో తెలంగాణ ఎకానమీ వస్తుంది. ఓకే, సారీ, ఆంధ్ర ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఇది తెలంగాణలో మీరు గ్రూప్ 2 కూడా, గ్రూప్ 1 కూడా చదివింటారు మోస్ట్లీ. జాగ్రఫీ సేమ్ ఉంటుంది. ఓకే, ఫిజికల్. సో ఇక్కడ మీకు ఏపీ జాగ్రఫీ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో మీకు జనరల్ ఆప్టిట్యూడ్ పేపర్ 2 వచ్చేసి 120 marks. ఓకే, సెక్షన్ అందులో 30 ఉంటాయి కదా, ఇందులో కూడా అంతే. జనరల్ మెంటల్ అండ్ రీజనింగ్ అనమాట. సో సేమ్ అట్లనే ఉంటుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 2లో, లాస్ట్ కరెంట్ అఫైర్స్. ఈ 3 కలిపి పేపర్ 2 120 marks. ఓకే, ఇది ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్. మెయిన్స్కి సంబంధించిన సిలబస్ చూస్తే, సో దిస్ ఈజ్ మెయిన్స్. ఓకే, మార్క్స్ 150, ఇంగ్లీష్ పేపర్. ఓకే, క్వాలిఫైయింగ్ పేపర్ ఇదంతా. ఓకే, నెక్స్ట్ వెయిట్ ఇంగ్లీష్, ఇదంతా ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
ఇది పేపర్ 1 జనరల్ ఎస్సే. తెలంగాణ రాష్ట్రం వారికి అంతా అలవాటు అయిపోయి ఉంటుంది. పేపర్ 2 సేమ్. ఓకే, హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ పేపర్ 3 హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సారీ, అది పేపర్ 3 కాదు, సెక్షన్స్ అన్నమాట. సో పేపర్ 3 పాలిటీ, గవర్నెన్స్. ఓకే, నెక్స్ట్ ఇంక్లూజివ్ గ్రోత్, ఇవన్నీ దానికి సంబంధించిన బాగా. ఎకనామిక్స్ ఒకటి ఉంటుంది పేపర్. ఓకే, పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇదన్నమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ బీ. సో దయచేసి జాగ్రత్త చదువుకోండి. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ది బెస్ట్.